మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు అడిసిముడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సిద్ధార్థ కౌశల్ అని చెప్పి ఒక ఆఫీసరు, ఆయన అంటే ఆయనకి ఏదో సొంత పనుల మీద ఆయన రిజైన్ చేసాడండి. ఆయన నాకు వ్యక్తిగత పనులు ఉన్నాయని చెప్పేసి దీన్ని వైసీపీ వాళ్ళు ఇంకో రకంగా ప్రచారం చేస్తున్నారండి. ఇప్పుడు అతను గుంటూరు చేసాడు, ప్రకాశం జిల్లా చేసాడు, కడప చేసాడు, జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా చేసాడు, వాళ్ళంటే ఇష్టంగా ప్రేమించాడు. ఇవాళ ఆటలు సాగట్లేదని చేసాడు. సో వాట్ చెత్త చేస్తాడు. ఒకవేళ ఈ ప్రభుత్వం నచ్చక చేస్తున్నాడేమో, చెత్త చేస్తాడు. నచ్చకపోతే చేస్తాడు. దాని పెద్ద విశేషం ఏముందండి? ఏవి వెంకటేశ్వర గారిని వేధించలేదు వాళ్ళు, అలాగే వేధించట్లేదు వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం నీ చావును చావును వదిలేస్తున్నారు. ఏమన్నాను సరే బీఆర్లో పెట్టారు, ముద్దెట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి సంకనాయకుల వాళ్ళు అందరినీ? చెప్పండి మీరు. మనం రోజుకోకుండా ఎవరిని ఆడిని పెట్టుకున్నావు, ఈయన పెట్టుకున్నావు, నువ్వు ఆడిని పెట్టుకోవద్దు, ఈయన పెట్టుకోవద్దు అని దుబ్బేస్తున్నారు సోషల్ మీడియా. ఇదివరకు నోరు మూసుకుని ఉండలేదు ఎవడుంది. అవునండి. ఇప్పుడు మీరు ఇప్పుడున్న ప్రభుత్వం చిన్న పొరపాటు చేస్తా కూడా జగన్ కన్నా ఎక్కువ దొప్పుతున్నారు. ఏకంగా జడ్జి గారు శ్రీనివాసరెడ్డి గారిని మడతెట్టేశారు సోషల్ మీడియా దెబ్బకే. ఆయన ఓరు బాబు నా భద్రబాబు అంటున్నాడు. ఆయన యాక్చువల్గా ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని జడ్జిని ఎలా దూషిస్తారా మీరు అని చెప్పేసి వీళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయచ్చు. అలా చేస్తే ఏం చేస్తారు? మరి నువ్వు ఇలాగే ఎలా ఇచ్చేవయ్యా అని దానికి ఒక ప్రశ్న ఉంటుంది. ప్రశ్న ఉన్నప్పుడు జవాబు ఉంటుంది దానికి. నువ్వు శిక్ష వేసినా కానీ ఎవడైతే శిక్ష పడుతుందో అది నువ్వు ఎందుకు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడావంటే నువ్వు ఇలా ఎందుకు చేసావని అడుగుతాడు. ఇంకా అలాంటి వివాదాలకు అనవసరం ఎందుకని చెప్పేసి అతను మీకు దండన బాబు అన్నాడు. అవునా కదా? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారిని జడ్జి గారిని ఆపాదించడం తప్పు, ఎవరిని ఆపాదించకూడదు. ఇలా కూడా అనకూడదు జడ్జీలు. ఎందుకంటే ఇది స్వతంత్ర భారతదేశం, ప్రజాస్వామ్యం. వాళ్ళు ఏం చేస్తారు? నోరు మూసి వినాలి ఆ సిస్టమ్కి. అందుకనే దాన్ని వాళ్ళు రెస్టారెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఓళ్ళని కాదు కానీ ఒక 50 కోట్లు ఇంట్లో దొరికిన జడ్జి గారి ఇంట్లో అదేంటండి దొరకొచ్చు అలాగా? ఆయన తీసేస్తున్నారులేండి. ఆయన తీసేస్తాగా సిస్టమ్ తలవంచుకోవాలి మొత్తం. మరి ఒక పార్టీలో ఒకటి తప్పు చేస్తే పార్టీ మీద ఆపాదిస్తున్నారు కదా. మరి ఒక సిస్టంలో ఒకడు అలా చేస్తే ఊరుకుంటారా? ఎంత జాగ్రత్తగా ఉండాలి అందరూ ఉండాలి, మాట పడకుండా ఉండాలి కదా. మరి చంద్రబాబు నాయుడు గారి కేసులన్నీ ఒకరి దగ్గరికి ఎందుకు వెళ్ళి వాయిదాలకి ఇప్పుడు హైకోర్టులో ఈ బెయిల్ కేసులన్నీ ఈయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నాయి? అసలు ఇవ్వాల్సిన సెలవు ఎందుకు పెట్టాడే? నిజంగా సెలవు అవసరం ఉందా? ఇవన్నీ చాలా ప్రశ్నలు వస్తాయి. ఇంకా వెంట ఎందుకని నాకు వద్దురా బాబు మీరు అల్లా పడండి, అసలు బాగోలేదు పరిస్థితి అని చెప్పి అంటున్నాడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అనేటువంటిది కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరికాళ్ళు. ఈ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఆయనే అలాగన్నప్పుడు రివ్యూ పిటిషన్ వేయాలి. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలండి, అర్థమైందా? మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి తీరాలి. ప్రభుత్వాలు అలాగే ఏర్పడతాయి. కొంచెం మెజారిటీ ప్రజలు వాళ్ళని విమర్శిస్తున్నారు, ఇదంతా కరెక్ట్గా లేదండి. బహుశా సిద్ధార్థ కౌశల్ అయితే తన వ్యక్తిగత ఏదో ఆఫీసర్ అంటే ఏదో కంప్యూటర్ సంస్థ పెట్టాలనో ఏదో సిద్ధార్థ కౌశల్, లేకపోతే కలెక్టర్ గారు ఐఏఎస్ విజయ్ కుమార్ గారు, లేకపోతే సునీల్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ మేము శుద్ధిని, సంప్రదాయాన్ని, సుప్పిని ఇలాంటి ఏదో అంటున్నారు. అలాగేం కాదు. వీళ్ళు ఎవరు ఉన్నాయి? సీతారామయ్య వీళ్ళు అందరూ పెద్ద శుద్ధపూసలు వీళ్ళు ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రాంతి రాణా తాత ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేశారండి? విశాల్ గున్ని వీళ్ళందరూ మంచి ఆఫీసర్లుగా పేరు తెచ్చుకున్నారు 14లో. అంత ఓవరాక్షన్. జగన్ రాగానే వీళ్ళు కూడా తినటానికి అలవాటు పడిపోయారు. ఒకప్పుడు చాలా మంచి ప్రవీణ్ ప్రకాష్ ఇలాంటి మంచి ఆఫీసర్లు, చాలా స్ట్రిక్ట్ రా బాబు అని పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ కరప్టెడ్ అయిపోయారు, బానిసలు అయిపోయారు. అంటే ఎలా అంటే అండి, నేను స్ట్రిక్ట్ అనండి. మీరు నాకు తెచ్చి ఇచ్చారండి, నాకు డబ్బులు తినమని ఇచ్చారు, భోజనం పెట్టారు, నాకు వద్దురా బాబా నా కొరకు నాకు ఇచ్చేస్తుండే నేను తినాలనిపిస్తుంది కదా. నాకు తినాలనిపించదండి. వాళ్ళు ఎక్కువ పెడతారు. వీడు స్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది. వాడు తీసుకుంటాడు అనుకోండి, అడుగు రేటు ఉంటుంది, అది ఇచ్చేస్తారు. తినడానికి వాడికి ఎంత ఇవ్వాలో తెలదు మీకు. అర్థమైంది మీకు? అది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ పలుకుద్ది. ఇప్పుడు ఇండెఫినెట్ అది. సపోజ్ మీరు నాకు ఏదైనా డబ్బులు ఇవ్వాలనుకున్నారు, నాకు రేట్ లేదు, తీసుకుంటాడో తీసుకోవడం అన్న డౌట్ ఉందనుకో, మీకు ఎంత అవ్వాలి తెలదా. నేను 5,000 పడిపోయివ్వండి అయినా సరే మీరు 20,000 ఇస్తారు, లేకపోతే 20 లక్షలు ఇస్తారు, ఒక 5 లక్షలు పడిపోయేవాడికి కూడా అన్నాడు. ఇదే టైపు. అర్థమైందండి మీకు? అంచేత సిద్ధార్థ కౌశల్ అన్న, విశాల్ గున్ని అన్న వీళ్ళు గతంలో ఉన్న నిజాయితీ అంతా ఓవర్ యాక్షన్ అని అర్థమవుతుంది. అయితే ఈయన ఏమంటున్నాడంటే సిద్ధార్థ కౌశల్ గారు ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను నా సొంత పనుల మీద నేను వేరే కెరీర్ ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతానని చెప్పాడు. ఒకవేళ
నిజంగా ఆయనకి ఇబ్బంది ఉంటే ఆయన బాధపడాల్సిన పనే ఉంది. డైరెక్ట్గా చెప్తాడు, భయం ఏముంటుంది, వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, వీళ్ళు వేధించి తింటున్నారు నన్ను. అసలు మొత్తం ఉద్యోగమే వదిలేసి వాడికి ఇప్పుడు వేరే చోటకి ఇప్పుడు డిప్యుటేషన్ మీద వెళ్ళాలన్నా లేకపోతే ఇంకో చోటకి పెట్టుకున్నా అర్జీ పెట్టుకున్నా అప్పుడు ఏదో డిప్లొమాటిక్గా మాట్లాడి ఉండొచ్చు. ఇతను మొత్తానికి ఫీల్డే వదిలేద్దాం అనుకున్నప్పుడు న్యూసెన్స్ వీళ్ళ దగ్గర నేను ఉండలేను అని చెప్పేసి పోవచ్చు. ఏబి వెంకటేశ్వర గారు చెప్పలేదా ఇది అరాచకం అని పోరాడాడు కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పోరాడలేదా? జగన్ మీద ప్రభుత్వమే పోరాడి అతను పదవి అతను తెచ్చుకున్నాడు వెనక్కి. ఇప్పుడు ఆయన దాన్ని వాడుకుందామని చూస్తున్నారు. అసలు మనం ఎలా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే జగన్ తప్ప ఇంకోటి బలయ్యాడని. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆమ్రపాలి అని ఇంకొక ఆయన సిఐడి అమృత్, ఇంకొక ఆయన ఉన్నాడు సిఐడి చీఫ్ కింద చేసిన వాళ్ళు బ్రిజ్లాల్ అతను కూడా మా సెంట్రల్కి పెట్టుకుని పోయాడు. ఆమ్రపాలి గారు తెలంగాణకి వెళ్ళిపోవాలనుకున్నది, ఈయనేమో ఇతనేమో వదిలేసిపోతున్నాడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ఉంది. ఆమ్రపాలి గారికి ఇక్కడికి తెలంగాణ హైదరాబాద్ మరిగేరు వీళ్ళందరూ ఉన్నాయి, హాయిగా ఉంటుంది ఇక్కడ. ఏంటండి అక్కడ ఆంధ్రాలో చేయాలంటే వాతావరణం వేడి బాబు ఎందుకు వచ్చి కూడా అనుకుంటారు. ఆవిడ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంది, ఎవరో చెప్పుకుంటారు, రికమెండేషన్లు ఉంటాయి కదా వాళ్ళకి, వాళ్ళంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఏమంటే ఉండలేనండి బాబు ఇక్కడ చెప్పండి, హైదరాబాద్ అయితే మాకు బాగుంటుంది అని చెప్పుకున్నది వచ్చింది ఆవిడ. ఆ బ్రిడ్జిలాల్ అన్నవాడికి వేరే అవకాశం ఏదో వచ్చింది, లేదా జగన్కి వ్యతిరేకంగా పనిచేయలేక ఏంటండి అలాంటి బాధలు ఏమైనా ఉంటాయి. రేపు పొద్దున వెళ్తూ డేంజర్. అప్పుడు ఒక ఎస్పీ గారు మహంతి గారు, సీనియర్ మహంతి గారు ఏం చేయాడంటే వాళ్ళ అబ్బాయిని కావాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాడు జగన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే వెళ్తే డేంజర్ అండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ టీడీపీ వచ్చిన తర్వాత దానికి ఏం చెప్తారు? జగన్ ఉన్నప్పుడు ఒక ఆయన పని కట్టుకుని సాధారణంగా ఎవడన్నా ఇంకో పెద్ద పోస్ట్ కావాలా లేదా రికమెండ్ చేసుకుంటారు, మాకు ఉత్తరబాబు మమ్మల్ని ఇక్కడ వదిలేయండి అని చెప్పేసి పెట్టుకున్నారు వాళ్ళు. కడపలో పనిచేసాడు ఆయన. ఇప్పుడు ఈ మటర్ చేసినప్పుడు దాని మీద సిట్కి పనిచేసాడు ఆయన. పూర్తిగా లాగారు బొమ్మ, ఎవడ చేసాడు ఏటో అంతా. ఈ సిబిఐ వాళ్ళ కన్నా ముందే లాగారు బొమ్మ అంతా. ఏం జరిగిందో వీళ్ళు ఊరికేటంటే వీళ్ళని మాట్లాడేనే అబద్ధాలండి. వాళ్ళ ఛానల్లో ఏం చెప్తున్నారు, మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కంపెనీలన్నీ తరివేస్తామని చెప్తున్నారు. మళ్ళీ 2.0 చూపిస్తా ఉంటున్నాడు. అతను మాటలు అలాగ ఉంటున్నాయి, చేతలు అలాగ ఉంటున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్ అనేటువంటి ఫ్యాక్టర్, ఆ భయాన్ని ప్రజల్లో పోగొట్టకూడదు, ఆ భయం అలాగే ఉంచాలి, లేకపోతే చెప్పిన మాట వినరు అనుకుంటున్నారు వాళ్ళు. అయితే మీకు ఇప్పుడు అర్థమైందండి అది. ఎందుకంటే అలా కాదండి, ఆ బూచి భయం లేదనుకోండి మీరు రెచ్చిపోతారు. ఇప్పుడు చిన్నపిల్లలన్నా సరే మన చెప్పిన మాట వినలేదనుకో, అక్కడ చెత్తడు బూచోడు అంటే ఆగుతారు. ఆ బూచోడు భయం లేదనుకో మన మీద ఎక్కి దిగేస్తారు. ఈ జనం కూడా అలాంటి మరి 2019 వరకు చంద్రబాబు గారు ఏం తప్పు చేయరని ఓడిచ్చారు చెప్పండి. వాళ్ళు వీళ్ళకేం రోగమా? వీళ్ళకేం రోగం అండి? ఎందుకు ఓడిచ్చారు? తిని గుట్లో మొన్నేసుకోలేదా? ఇప్పుడు ఈ పనికిమాలినోడు వచ్చే కోసం ఎందుకొని ఒకసారి రావాలి, ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు, తర్వాత లబోదీపమన్నారు. ఎవరు చేసిన కర్మలు అనుభవించాలి. ఇప్పుడు మళ్ళీ అలాంటి తప్పు చేశారనుకోండి, వాళ్ళ గతి ఇక దేవుడు కూడా వచ్చి అని ఉమ్మేసిపోతాడు. ఎందుకంటే అటువంటి ఇంకా ఆదరించారు. 30% 40% ఓట్లు ఉన్నాయంటే అతని అంకాలు మళ్ళీ వస్తాడు చీయని ఆతల బొమ్మ అనుకున్నాను. సిగ్గు లేకుండా అతనికి సిస్టంలో చదువుకున్న వాళ్ళు, అధికారులు, న్యాయమూర్తులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ తరఫున పనిచేస్తుంటే, వాళ్ళకి సహకరిస్తుంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి సుఖమే ఉంది. ఎందుకంటే మన స్వాతంత్రం మళ్ళీ అందరం కలిపి ఒక అర్జీ పెట్టుకోవాలి, బ్రిటిష్ వాడికి వచ్చింటారా బాబు మళ్ళీనండి. వాళ్ళు ఇంకేంత కొంత నయ్యం మన మీద. మీరు నమ్మరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా నాతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేశాడండి, ఆయన చేసిన తప్పు ఏంటని అడిగేవాడు నన్ను. నువ్వు టీవీలో ఇంటర్వ్యూలు చేస్తున్నావు కదా, ఏంటి ఆయన ఏం తప్పు చేశాడు అని. నేను స్టర్న్ అయిపోయా. అదే మరి అలాగే ఉంటుందండి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తప్పు ఏం చేసాడు అన్నాడంటే ఆడు మనిషి కాదండి, ఆడు ఎవడైనా కానీ మంచి జనం ఎత్తినట్టు కాదు. వీళ్ళు గొప్పలేని ఏం చెప్పట్లేదు నేను. అతను మాత్రం అరాచకవాది. అతనికన్నా ఒక్క 10 రూపాయలు తక్కువ ఉన్నా కానీ వీళ్ళే మంచోళ్ళు. అర్థమైందండి? అర్థమైంది. ఇదండి శ్రీనివాసరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.